హలో అండి. ఈరోజు చికెన్తో ఎప్పటిలాగా కర్రీ కాకుండా ఇలా ఒకసారి కారప్పొడి చేసి చూడండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వేడి వేడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, స్పైసీకి సరిపడినంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మిరపకాయలన్నీ కూడా బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో మనము క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని చికెన్ లోని వాటర్ అంతా కూడా పూర్తిగా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ కలర్ మారిన తర్వాత పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా వేయించుకొని మొత్తం కూడా చల్లార్చుకోవాలండి. ఇక్కడ మనము ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి, లేదంటే కారప్పొడి అనేది నిల్వ ఉండదు. సో మనము ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఎలా నచ్చితే కోర్సుగా అయితే కోర్సుగా, లేదంటే స్మూత్గా కావాలంటే స్మూత్గా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.